వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇద్దరి మధ్య రూపాయి చిచ్చు పెట్టింది అని విన్నాం. అదే రూపాయి దేశాల మధ్య కూడా చిచ్చు పెట్టిందంటే నమ్మచ్చు. కానీ ఇక్కడ బెలూన్ల వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బెలూన్ల వల్ల గొడవలేంటి అనుకుంటున్నారా? బెలూన్లు అంటే పిల్లలు ఆడుకునేవి అనుకుంటున్నారేమో. ఇక్కడ వెదర్ బెలూన్లతో వివాదం తలెత్తింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు బెలూన్ల ప్రయోగాలు ఐరోపా ఖండంలోని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. బెలారస్, లిథువేనియా మధ్య ఈ గొడవలు తలెత్తాయని తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు బెలారస్ బెలూన్ల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే అవి నియంత్రణ తప్పి గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ బెలూన్ల ప్రయోగాలతో కీలక ఎయిర్పోర్ట్ కూడా మూతపడుతోంది. ఈ సందర్భంగా లిథువేనియాలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెలారస్ అటవీ ప్రాంతం వైపు నుంచి బెలూన్లు వచ్చాయని లిథువేనియా ఆరోపిస్తోంది. ప్రణాళిక ప్రకారమే ఈ బెలూన్లు ప్రయోగించారని లిథువేనియా మండిపడుతోంది. బెలూన్ల ప్రయోగాలు కేవలం వెదర్ కోసమేనని తేలితే క్షమాపణలు చెప్పడానికి సిద్ధమన్నారు బెలారస్ అధ్యక్షుడు. అంతేకాదు, లిథువేనియానే తమ గగనతలంలోకి డ్రోన్లు ప్రయోగిస్తుందన్నారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు అవసరమైన సామగ్రిని పంపుతున్నట్లు ఆరోపించారు. మరోవైపు బెలూన్ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని బెలారస్ సరిహద్దులను లిథువేనియా మూసివేయడంతో దానికి బెలారస్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. లిథువేనియా కార్గో ట్రక్లను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంది. దీంతో లిథువేనియా సరిహద్దులను తెరిచింది.